పత్రికా విలేకరులకు మరియు ఈ సమావేశానికి చేసిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, కార్పొరేటర్ తయారు గారికి, మా కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 2-3 రోజుల నుంచి కొంతమంది పిచ్చిలేసి ఊరి మీద పడి తిరుగుతున్నారు. వాళ్ళకు పని లేదు, పాట లేదు. గతంలో ఒక సామెత ఉంటుంది, ఏం లేనోడు ఏది పిల్లి తలాల కొరిగినట్టు వీళ్ళకి పని లేదు, పాట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, లైబ్రరీ చైర్మన్ కానీ అందరం కలిసి, కార్పొరేటర్లు అందరం కలిసి, మా నాయకులు అందరం కలిసి కూడా మామ్నార్కు పెద్ద ఎత్తున డబ్బులు రావడం, అభివృద్ధి చేయడం చూసి ఓర్వలేక, వాళ్ళకి ఏం సాకు లేక ఈడ అవకాశం ఉంటే గాడ పోయి నిలబడి ఫోటోలు కొట్టి మాట్లాడుతున్నాను. 2015లో నేను కూడా కౌన్సిలర్ ఉంటే, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే. ఆ రోజు ఆయన పర్యటనకు వచ్చినప్పుడు పాతూరుకు వచ్చి ఆ పాత ఇళ్ళన్నీ కూలగొట్టి ఆన్నే కుర్చీ వేసుకొని కట్టిస్తాడు. ఆ నుంచి చక్కగా టౌన్ హాల్కి వచ్చిండు. టౌన్ హాల్కి వచ్చి అది కళాభవన్ని ఓపెన్ చేసిపోయాడు. 2015 వాళ్ళు 9 ఏళ్ళ వరకు వాళ్ళ ప్రభుత్వం ఉండే. మళ్ళీ ఈ మా శ్రీనివాస్ గౌడ్ గారు అప్పుడు మంత్రి ఉండే 9 ఏళ్ళు ఉండే. నడుస్తున్నాడా? 9 ఏళ్ళు మంత్రిగా ఉండే. అప్పుడు ఆయనకు జ్ఞాపకం రాలేదా? ఆయన టూరిజం డబ్బులు ఆయన చేతిలో ఉంటుండే. ఆ సంతకం చేస్తే కోట్ల రూపాయలు వస్తుండే. అప్పుడు చేయకుండా ఇప్పుడు వచ్చి ఆడ మూడా నిధులతోటి, మూడాలతో నిధులు ఉన్నాయి, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలంటుండు. సరే అబ్బా, చేస్తాం. మీరు మంత్రి గారు మీ లెటర్ ప్యాడ్ మీదనే మున్సిపాలిటీలో మీ అనుయాయుడు ఒక కాంట్రాక్ట్ చేసిండు చెట్లది. ఈడ మున్సిపల్ బడ్జెట్లో 60 కోట్లు ఉంటే 6% చెట్లకి ఇవ్వాలి. అవి అయిపోయాక కూడా మీ అనుయాయుడు ఒక మనిషి ఇక్కడ 3.5 కోట్ల చెట్లు పెట్టిండ్రు. అప్పుడు చెట్లు అంటేనే పెద్ద స్కామ్. మీరు లెటర్ పెట్టి ఈడ డబ్బులు లేకపోతే 3 నుంచి 3.5 కోట్లు మీరు మున్సిపాలిటీకి డైవర్షన్ చేసి వాళ్ళకు బిల్లు ఇప్పించారు. చెట్లకి ఇచ్చే అంత ఉన్నప్పుడు మీరు ఆ రోజే ఆ 3.5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టవచ్చు కదా. కూడా నిధులే కదా ఆ రోజు కట్టింది కూడా. మాతో అన్ని ఎవిడెన్స్ తోటే ఉంది. ఈయన అన్నీ జూటా మాటలు తప్పితే ఇంకో పనే లేదు. ఇంకోటి మా లైబ్రరీ, మన R&B గెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేసిండు. ఆడ ఎవరన్నా నాన్ వెజ్ మార్కెట్ చేసే స్థలమా ఎవరిది? పక్కల కాలేజ్ ఉంది, దాని పక్కల సాయిబాబా గుడి ఉంది, దాని ముందల టీటీడీ కళ్యాణ మండపం ఉంది, తర్వాత గర్ల్స్ కాలేజ్ ఉంది. ఇన్ని కాలేజీల దగ్గర మటన్, చికెన్ చేస్తారా? ఇప్పుడు మా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఆడ మన మార్కెట్లో కట్టిస్తున్నాడు. ఆడప్పుడు అది తీసేసి ఇది మామ్నార్ ప్రజలకు ఇది చెందొద్దు, మంచి మన ఇది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు కావాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అది సావిత్రిబాయి పూలే మరియు అంబేద్కర్ కళాభవన్ అని చెప్పేసి చదువుకునే లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకోటి ట్యాంక్ బండ్ కూడా వదిలేసిపోయినాం.
ట్యాంక్ బండ్ కూడా వదిలేసిన తర్వాత కూడా 3వ తరపు నుంచి ఆ లైట్లు కూడా ఆడ ట్యాంక్ బండ్ పైన లైట్లు ఉండే, లైట్లు కూడా ఎత్తుకపోయాను మీ హయాంలో. మళ్ళా 3వ తరపునే లైట్లు మొత్తం పెట్టించినాం. తర్వాత మొన్ననే మళ్ళీ 1,50,00,000 పెట్టి మొత్తం వాళ్ళకు ప్రజల కోసం వాకింగ్ ట్రాక్ చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ టూరిజం నుంచి 2.5 కోట్లు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ తీసుకొచ్చిండు. అవి కూడా ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. అవి స్టార్ట్ అవుతున్నాయి, మీకు అంతా కూడా ఓపిక లేదు, ఏం లేదు, దొరకలేదని చెప్పేసి మీరు మా ప్రభుత్వం వస్తే మేము అన్నీ తీస్తామని. అసలు మేము తీయాలి, అసలు మీ టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ గతంలో ఉన్న ఈ డబల్ బెడ్రూమ్లలో మీరు ఇచ్చిన రెవెన్యూ అధికారులని గిట మేము అనుకుంటే చేయగలుగుతాం, కానీ మేము అలాంటి నిర్ణయం తీసుకోము. కనుక మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోండి శ్రీనివాస్ గౌడ్ గారు. ఇంకోటి, సరే మీరు ఇన్ని చేసినట్టు కదా, 9.5 సంవత్సరాలల్లో మీరేం చేసినారు, 2.5 సంవత్సరాల్లో మేమేం చేసిందని మేము చర్చకు రెడీ. మీరు ఎప్పుడైనా ఏ ప్లేస్ చెప్పినా మా టీం అందరం కానీ, మేయర్ అమ్మ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మా లైబ్రరీ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్, మా ఎమ్మెల్యే గారి, మా బృందమే చాలు. మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం చాలు. మీరు ఏడా రమ్మంటే ఆడికి వస్తాము, ఏ భేటీకైనా సిద్ధం అని చెప్పేసి కోరుకుంటూ